ఈ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలిస్తే మీరు అసలు ఈ పండుని మిస్ అవ్వకుండా తింటారు కంపల్సరీ. ఈ పండు పేరు పనసపండు అండి. ఇది మా తోటలో చెట్టుకి పండిన పండు అనమాట. అయితే నేను ఇది ఎలా కట్ చేస్తారు, అసలు దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఈ పనస పండు ఎక్కువ ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా తింటారు. చాలా వరకు తెలంగాణ ప్రాంతాల్లో ఈ పండు చాలా తక్కువగా దొరుకుతుంది. అలాగే తినడం కూడా చాలా తక్కువగా తింటారనమాట. ఈ స్మెల్ కూడా కొంతమందికి పడదు. కానీ దీని ప్రయోజనాలు తెలిస్తే కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ పండు తింటారు. పనస పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, ముందుగా ఈ పండు తినడం వల్ల ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మలబద్ధకం చాలా తక్కువ చేస్తుంది అనమాట. కొంతమందిలో మలబద్ధకం అది ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి ఈ పండు చాలా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది అన్నమాట. మన గుండెకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అలాగే విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పండులోని. చర్మం విటమిన్ సి ఉండడం వల్ల మనకి చాలా వరకు మనం ట్యాబ్లెట్ వేసుకు ఉంటాం. విటమిన్ సి ట్యాబ్లెట్లు కానీ సిరమ్లు కానీ అది ఇది వాడుతూ ఉంటాము. అలాంటి వాటికి మనం చెక్ పెట్టవచ్చు ఇప్పటి నుంచి. ఈ పండు తిన్నామంటే స్కిన్ అనేది నిగనిగలాడుతూ చాలా బాగుంటుంది. విటమిన్ ఏ అనే విటమిన్ కూడా ఉంటుంది అనమాట ఇందులోని. కంటికి సంబంధించిన మనకి కళ్ళల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, కంటి చూపు తగ్గడం కానీ ఇట్లాంటివన్నీ తగ్గుతాయండి ఈ పండు తినడం వల్ల. మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతుంది పనస పండు. ఎముకలు బలంగా తయారవుతాయండి. ఇందులో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నాకు తెలిసినవి కొన్ని మీకు చెప్పడం అయితే జరిగింది. మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి, గుండె హెల్దీగా ఉండడము, కంటి చూపు బాగా కనపడము, అలాగే చర్మం కాంతిగా మెరిసిపోవడము, కలర్ రావడము, ఇవే కదండి మనం అందరం ఎక్కువగా ఆశపడేవి. అవన్నీ టాబ్లెట్స్ వేసుకోకుండా ఇలాంటి పళ్ళు తినడం వల్ల కలుగుతుంది అని మీకు తెలిస్తే కంపల్సరీ మీరందరూ ఈ పండు తింటారని నేను కంపల్సరీ ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మెయిన్గా వచ్చేసి ఈ పనసపండు తినడం వల్ల వెయిట్ లాస్ అవుతామంటే మీరు నమ్ముతారా? నిజంగా ఈ పనసపండు తినడం వల్ల వెయిట్ లాస్ అవుతాం. ఎందుకంటే డైట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పనసపండు హ్యాపీగా తినొచ్చు. నిజంగా ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ని తింటామన్నమాట మనం డైట్లో ఉన్నప్పుడు. దీంట్లో కూడా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మంచిగా తినొచ్చు. ఇంకపోతే ఇక నేను పనసకాయని అయితే కట్ చేశాను. నాకు తెలిసినవి కొన్ని వరకు చెప్పాను. నేను ఏ పండు తిన్నా దాని గురించి కంపల్సరీ తెలుసుకొని తింటాను. అందులోకి నేను పల్లెటూరులో పుట్టి పెరిగిందాన్ని కాబట్టి ప్రతి పండుని తింటానండి. మంచిది అంటే ఇంకా సరే మా పిల్లలకు కూడా ఎక్కువ పెడుతూ ఉంటాను. ఇంకా పనసపళ్ళు గురించి ఆంధ్ర వాళ్ళం కాబట్టి ఇక దీని ఫ్యాంటసీ అయితే వేరే లెవెల్ అనమాట. నేను కట్ చేసిన ఈ పండుకి మనకి మామూలుగా పనసపండు కట్ చేయాలంటే అమ్మో వద్దు చేతుల నిండా జిడ్డు అంటుతుంది అది ఇదని అనుకుంటాము. కానీ ఇప్పుడు మా తోటలో ఉన్న ఈ చెట్టు పళ్ళు మాత్రం జిగురు అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం నార్మల్గా ఆయిల్ అప్లై చేసుకొని కాయని కట్ చేయాలి. కానీ ఇక్కడ మాత్రం మా చెట్టుకున్న పండుకి ఈ పళ్ళు మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి జిగురు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆయిల్ అప్లై చేసుకోకుండా కోసినా కూడా ఏమీ కాదు. పనసపండు కొయ్యాలంటే కంపల్సరీ చేతికి మనం చాకుకి కంపల్సరీ నూనె అప్లై చేసుకుంటాం కదా, చాలా జిగురుండి అది మన అసలు చేతులు పట్టుకొని వదలదనమాట. కానీ ఈ పండు స్పెషాలిటీ ఏంటంటే జిగురు చాలా తక్కువగా ఉంటుంది. స్వీట్ అనేది విపరీతంగా ఉంటుంది. బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందో ఈ పనసపండు తింటే కూడా అలాగే ఉంటుంది. తిన్నవాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వరండి. ఎప్పుడు మళ్ళీ పనసపండు వస్తుందా తిందామా అని చూస్తారనమాట. నా పిచ్చిని నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలామందికే వాళ్ళకి టేస్ట్ చూపించి వాళ్ళకు కూడా ఇదంటే ఇష్టం అనేలాగా చేశానఅనమాట. అంత బాగుంటుంది పనసపండు. నాకైతే పిచ్చి వేరే లెవెల్ పనసకాయ అంటే. ఇగో ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనం తొనలు అనేది ఈజీగా తీసుకోవచ్చు. బెల్లమే అనుకోండి, ఇంకా బెల్లం ముక్క నోట్లో పెట్టుకుంటే ఎంత మంచి ప్రయోజనం ఉంటుందో ఈ పనస తొన తింటే కూడా అంతే ప్రయోజనం ఉంటుంది. లోపల ఉన్న గింజను కూడా ఉడకబెట్టుకొని తినొచ్చు, కూర వండుకొని తినొచ్చు, కాల్చుకొని తినొచ్చు. మీకు ఇష్టం అనమాట. ఎన్ని రకాలుగా అయినా ఈ పనస గింజను తినొచ్చండి. బిర్యానీ చేసుకుంటారు, పులుసు పెట్టుకుంటారు, అనేక రకాలుగా ఈ పనసపండు అయితే వాడుతూ ఉంటాము. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా నేను మీకు తీసి చూపిస్తాను. నేను ఆయిల్ కూడా అప్లై చేసుకోలేదు, తోటలో ఉన్నాను కదా. అయినా ఈ పండుకి జిగురు అనేది ఎక్కువగా ఉండదన్నమాట. ఇది నాకు ఒక అదృష్టం అని చెప్పాలి. మా తోటలో నేను ఏదైనా ఎక్కువగా ఇష్టపడతానంటే అది ఎక్కువ పనసపండు అండి. అది కూడా చెట్టు మీద పండిన పండు టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. అసలు ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వద్దు. పనసపండు ప్రతి ఒక్కరూ తినండి, టేస్ట్ చేయండి. మీకు నచ్చుతుంది. స్మెల్ చూసి మాత్రం తినను అని చెప్పకండి. టేస్ట్ చేసి నచ్చితే తినండి. కంపల్సరీ దీనివల్ల ప్రయోజనాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. ఈ పండులో వచ్చిన తొనలు ఇవన్నమాట. తొనలు వచ్చేసి ఇలా ఉంటాయి. మా చేతులకి జిగురు కూడా చూసారా చాలా తక్కువ ఉంటుంది అనమాట, ఎక్కువ ఉండదు దీనికి. మామూలుగా మన ఆంధ్ర సైడ్ దొరికే పనసకాయలకి అయితే జిగురు చాలా ఎక్కువగా ఉంటుంది. కంపల్సరీ నూనె అప్లై చేసుకుని కట్ చేయాలి. ఇది వీడియో అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ఒక లైకు, పనసపండు తినని వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తింటారు. ఎందుకంటే మనం ట్యాబ్లెట్స్ వేసుకోకుండా, ఎటువంటి క్రీములు రాసుకోకుండా
చర్మ సౌందర్యం కావచ్చు, మలబద్ధకం నుంచి కావచ్చు, గుండె ఆరోగ్యంగా ఉండడం కావచ్చు, ఎముకలు బలంగా ఉండడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి కంపల్సరీ పిల్లలకి ఇది చూపించండి. వాళ్ళు కంపల్సరీ తింటారనమాట. కొంతమందికి ఈ స్మెల్ అనేది కూడా అస్సలు ఇష్టపడరు. వాళ్ళకి కూడా ఒకసారి తింటే కంపల్సరీ మళ్ళీ అడిగి తింటారు. అంత బాగుంటుంది ఈ ఫ్రూట్ వచ్చేసి. ఇది మనము ఎటువంటి కెమికల్ వేయకుండా ప్రకృతి మీద ఆధారపడి ఈ పళ్ళు అయితే కాస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఒకవేళ ఎవరికైనా కనుక ఒకవేళ ఈ పండు తిన్నాక ఎలర్జీలా అలా ఏమైనా వస్తే ముందుగా ఒక 2 తిన్న తర్వాత మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అసలు ఈ పండు పడని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. అంత ఇష్టంగా తింటారనమాట. ఇంకా ఆంధ్రాలో అయితే చెప్పనవసరం లేదు. డజన్ 200 కూడా అమ్ముతారు ఈ పళ్ళు. అంత ఎక్కువ రేటు